మన ప్రభువు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వీడియో చూస్తున్న సహోదరులందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుసుకుంటున్నాను. ప్రియులారా, సహోదరులారా, మీరిప్పుడు చూస్తుంది ఒక బైబిల్ అండి. వాస్తవానికి ఇవాళ నా బర్త్‌డే, నా పుట్టినరోజు సందర్భంగా మా మిసెస్ నాకు ఈ బైబిల్ ప్రెజెంట్ చేయడం జరిగిందండి. నిజంగా నాకు అందుకే ఇది వీడియో తీసి మీకు ఆహ్, వీడియో పెట్టాలనే ఆలోచన కలిగింది. నిజంగా ఈ గ్రంథం అంటే ఈ బైబిల్ చాలా బావుందండి. వాస్తవానికి నా దగ్గర చాలా రకాల బైబిల్లున్నాయి. అంటే నా దగ్గర బైబిల్ స్టడీ డిక్షనరీ ఉంది. ఇంకా చాలా రకాల బుక్స్ ఉన్నాయి గానీ, అంటే ఈ బైబిల్ అనేది చాలా నచ్చింది. ఎందుకంటే దీంట్లో మీరు కనబడుతున్నారు. మీరు చూస్తా ఉంటారు. ప్రతి దానికి కూడా ఉపోద్ఘాతం, ప్రతి బుక్కు అంటే మన రెగ్యులర్‌గా చూసే బైబిల్స్ కాకుండా, మన బైబిల్ పరిశుద్ధ గ్రంథం కాకుండా ఇది చాలా ఇంకా డీప్‌గా ఉందండి. మీరు చూస్తాం ప్రతి దానికి కూడా చాలా ఆహ్, ఉదాహరణకి ఒక్కొక్క బుక్కు తిరగేస్తే ఆ బుక్ ముందు ఎవరు రాశారు, ఆ బుక్ గురించి చాలా విశ్లేషణ ఇచ్చారు. ఎస్పెషల్లీ సువార్థకులకి, ఉపదేశకులకి చాలా బాగుంటదని నేను భావిస్తున్నానండి ఇది. మీరు చూస్తున్నారు కదా! భౌగోళిక పాఠాలు, మ్యాప్స్ ఉన్నాయి. ఇంకా అదే కాకుండా తూనికలు, కొలతలు మన ఇప్పుడు బైబిల్ కనిపించే చాలా రకాల పదాలకి అర్థాలు చాలా విపులంగా, అర్థవంతంగా మనకు అర్థమయ్యేటట్టు చాలా రాశారండి నిజంగా. నిజంగా చూస్తే చాలా బావుందండి. మీరిప్పుడు నేను బైబిల్ చూపిస్తాను. ఆదికాండం 6 అధ్యాయం చూస్తున్నాం మనం. అంటే కిందన ప్రతిదానికి కూడా వచనం వివరం కూడా ఉందండి. వచనం వివరణ, తర్వాత ఆ క్రాస్ వర్సెస్ కూడా మనకి వచనాల పక్కన ఉన్నాయి. మీరు గమనిస్తున్నారు లేదో? నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. ఉదాహరణకు 6 అధ్యాయం మొదటి వచనం చూసుకుంటే పక్కన క్రాస్ వర్సెస్ కూడా ఉన్నాయండి దానికి సంబంధించింది. నిజంగా బైబిలు ఇది చాలా బావుంది. మీరు చూస్తున్నారు కదా! మధ్య మధ్యలో మ్యాప్స్ కూడా ఇచ్చారండి చాలా సార్లు. కొన్నిటికి బైబిల్‌కి అంటే మీకు ఉదాహరణ ఒకటి చూపిస్తాను. ఇది ఇశ్రాయేలు గోత్రాలు వాళ్ళకి సంబంధించి ఎవరికి ఏ ప్రదేశం అంటే దానికి సంబంధించి అలాగ మ్యాప్ ఉందండి అలాగ. ప్రతిదానికి మ్యాప్ ఉంది. చాలా డీప్‌గా, అర్థవంతంగా వాస్తవానికి ఇది అంటే సీఓసీ రచనలు కాకపోయినా డినామినేషన్ వాళ్ళు రచించినా సరే కొంచెం మనకి అంటే ఎస్పెషల్లీ కొన్ని మనం తెలుసుకోవడానికి ఆ ప్రాంతాలు గానివ్వండి, లేకపోతే కొన్ని పదాల అర్థాలు గానివ్వండి, కొంచెం అంటే ఉపయోగపడతది. సాధారణంగా మనం అంటే ఒక బైబిల్‌లో మనకి ఇవన్నీ తెలియవు. సాధారణంగా మనం ఏమైనా రిఫర్ చేయాలంటే వేరే బుక్ గాని అంటే మనం వేరేది ఇంకా డిక్షనరీ చూస్తూ ఉంటాం. ఇది మాక్సిమం మనకు చాలా మటుకు అవసరమైన కొన్ని మన సందేహాలు అంటే మనకి తీర్చిన కొన్ని అర్థాలు వెంటనే కిందనే ఇవ్వడం జరిగిందండి. ప్రత్యేకంగా వేరే బైబిల్ తిరగేయకుండా ఎస్పెషల్లీ ఎవరైతే ఆసక్తి ఉంటుందో బైబిల్ మీద చదువు బైబిల్ ఎక్కువ ధ్యానించే వాళ్ళకి ఈ బుక్ చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటదని భావిస్తాను. నిజంగా వాస్తవానికి ఈ బుక్ అనేది, ఈ గ్రంథం అనేది మా మిసెస్ రామచంద్రపురం, కాకినాడ దగ్గర రామచంద్రపురం ఊర్లో అక్కడ కొత్తగా ఈ మధ్యన ఒక బైబిల్ షాప్ పెట్టారటండి. అంటే ఆ బైబిల్ షాప్‌లో ఇది కొనడం జరిగింది. ఎవరైనా మీరు ఈ వీడియో చూస్తుంటే దగ్గరలో మీరు కూడా అక్కడ దగ్గరలో మీరు ఉంటే అవకాశం ఉంటే వీలైతే మీరు ఈ బుక్ కొనే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇదైతే నాకు అంటే చూస్తే చాలా నాకు యూజ్‌ఫుల్‌గా అనిపించింది. ఎస్పెషల్లీ బోధకులకి, ఉపదేశకులకి నిజంగా చాలా యూజ్‌ఫుల్ అవుతదండి. మీకు అవకాశం ఉంటే వాస్తవానికి ఈ బైబిల్ రూపాయలు రూ. 1700. అంటే మీకు అవకాశం ఉన్నంత మేరకు మీకు అవకాశం ఉంటే ఇది కొనడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనకి చాలా యూజ్‌ఫుల్‌గా ఉందండి. సాధారణంగా కొంచెం పెద్ద బైబిల్ చదువుతుంటే కొంచెం మనకి ఒక ఇంట్రెస్ట్ వస్తదండి. అంటే వేరే రకం కాదు. చిన్నది, పెద్ద తేడా ఉంటది కానియండి. ఇంకొంచెం ఇటువంటి విపులంగా ఉంటే మనకి ఇంకా చాలా మందికి ఎస్పెషల్లీ అంటే ఎవరైతే కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ ఉన్న వ్యక్తులకి ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి ఇది. మరొకటి ఇదిగో ఇది చిన్న మార్కర్ కూడా వాళ్ళు అమ్ముతున్నారండి. ఇది జస్ట్ మనం మార్కర్ తీసి మనం ఒక వచనం ఏదైతే మనం కావాలనుకుంటున్నామో దాన్ని మనం వచనం పైన మనం ఇలాగా రబ్ చేస్తే దానికి మనం హైలైట్ అవుతదండి. నిజంగా చాలా బావుంది. మీరు కూడా ప్రయత్నించండి. మీకు అవకాశం ఉంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఆసక్తి ఉంటే ఒక రూ. 1700 అంటే ఇది నేనే స్పాన్సర్ చేయట్లేదండి. ఇది బుక్ షాప్‌లోనే అమ్ముతున్నారు. బైబిల్ షాప్ కొత్తగా పెట్టారు. రామచంద్రపురం. బహుశా మీ ఉన్న ప్రాంతాలు కూడా ఉండే ఉంటాయేమో. మీకు అవకాశం ఉంటే ట్రై చేయండి. నిజంగా నాకిది చాలా బా నచ్చింది. అంటే భవిష్యత్తులో నాకింకా చెప్పడానికి ఇంక మరి బోధ చేయడానికి నాకు మరి ఇంకా సహాయకారిగా ఉంటదని భావిస్తున్నాను. ఇందుకు నాకు ఈ బైబిల్ నాకు దయచేసిన దేవుడికి మా ఆవిడ ద్వారా దయచేసినందుకు మరొకసారి స్తుతులు చెల్లించుకుంటూ మరొకసారి అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు.